మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పని చేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం.